హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ ప్లేస్ చూసారా? మీకేమన్నా గుర్తొస్తుందా ఈ ప్లేస్ చూస్తుంటే? మేబీ నేను ముందు వీడియోస్‌లో కూడా చూపించాను మీకు ఈ ప్లేస్‌కి. నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఇదని వన్ ఆఫ్ ద ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకనంటే గోదావరి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ప్లేస్ ఏదన్నా అంటే గోదావరి. మాకు అండ్ మా పిల్లలకు కూడా. ఎందుకనంటే ఆ గోదావరిలో ఆడుకోవచ్చు అండ్ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా! ఆ వాటర్‌లో ఉండే ఫీలింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా మా పూజిత్ అయితే తెగ చెప్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్, ఐ లవ్ యూ అని చెప్తున్నాడనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్తున్నాడు. అండ్ ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంక సరే ఒక్కసారైనా మన ప్లేస్కి వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి బయలుదేరిపోయాము మొత్తం. నేను, అక్క, చెల్లి అండ్ మాతో పాటు ముఖేష్ కూడా వచ్చాడు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకనంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా! గుర్తుండిపోయే ప్లేసెస్. వన్ ఆఫ్ ద ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా జస్ట్ అలా వెళ్ళి ఇలా చూసి రావడానికైనా వెళ్తాము. అలా వెళ్ళి దగ్గర దగ్గరగా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, తక్కువ అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంటాము. ఇంకా మోస్ట్లీ చెప్పనవసరం లేదు 2, 3 అవర్స్ అయినా అక్కడ స్పెండ్ చేసి వస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు కూడా వెళ్ళాము. చాలా టైమే స్పెండ్ చేసి రీల్స్ తీసుకున్నాము. అలాగే ఆడుకున్నాము, గోదావరిలో కొట్టుకున్నాము, దొర్లాము అని అన్నీ చెప్పొచ్చు. తెగ ఆడుకున్నామండి. అసలు పడి పడి ఆడామనైతే చెప్పాలి. ఇది వచ్చేసి ఏటుగొట్టు అంటారనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హైట్‌లో ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఏటుగొట్టు అనేది, చెప్పనవసరం లేదేమో. అండ్ నేను చాలాసార్లు చెప్పాను కదా! కాలువ, పిల్లు కాలువ, పెద్ద కాలువ అండ్ ఏటుగొట్టు, నెక్స్ట్ గోదావరి ఉంటుందని చెప్పి. ఏటుగొట్టు సంథింగ్ అంటే అంత హైట్‌లో ఎందుకుంటుందంటే గోదావరి వచ్చిన ఆ ఏటుగొట్టు దాటి ఊర్లోకి వెళ్ళకుండా అంత హైట్ వేస్తారనమాట. అండ్ ఇన్ కేస్ ఏదైనా పొరపాటున గోదావరి ఎక్కువ వచ్చినా కూడా, అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా కూడా గంట అని చెప్పి సంథింగ్ అక్కడ ఏదో హోల్స్ ఏవో పెట్టి హోల్ పడిపోతే ఆ హోల్స్కి ఏదో పెడుతూ ఉంటారు. దాని గురించి అయితే నాకు అంత డీటెయిల్గా తెలీదండి. వన్స్ ఒకసారి మట్టుకు చూశాను. ఫ్లోటింగ్ బాగా ఎక్కువ వచ్చేసింది. అక్కడ ఒక తాడి చెట్టు ఉంటుంది ఏటుగొట్టు దగ్గర. అక్కడ దాని తాడి చెట్టు పైకంట వచ్చేస్తే కనుక ఊళ్ళోకి వస్తుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది కదా! అలా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన మట్టికి నేను చూసిన అంటే నేను పుట్టిన తర్వాత నాకు తెలిసి నేను చూసినటువంటి ఎప్పుడు రాలేదు. ఫ్లోటింగ్ అయితే ఎక్కువ వచ్చింది కానీ ఎప్పుడూ రాలేదు. మేబీ నేనేమనుకుంటా అంటే ఆ ఊర్లో టెంపుల్ ఒకటి ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. మేబీ ఆయన దయనే నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే నాకు ఫేవరెట్ గాడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి అండ్ నాకు చాలా ఇష్టం కూడా. అండ్ అక్కడ కూడా జయంతి అది జరుగుతూ ఉంటుంది. మేబీ ఇయర్ ఉందాము జయంతికి అనుకున్నాం. ఏమో నేను లేకపోయాను. బై లక్ నాకు లక్ లేదు, అక్కడ లేను. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నామండి జయంతి. అండ్ ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను చూడండి. ఎంత హ్యాపీగా జరుపుకున్నామంటే, ఎంత హ్యాపీగా జరిగిందంటే, ఎంత మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగా జరిగింది. ఇంక ఇదంతా కూడా గోదావరి. ఆల్రెడీ సమ్మర్ కాబట్టి ప్రజెంటు ఈ వాటర్ అంతా బాగా చివరికి వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా అయితే ఇది వరకు దగ్గర ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నడవలసి వచ్చేదండి. అంత లోపలికి ఉండేది. మేబీ నాకు తెలిసి 4 కూడా కాదు, ఒక 5 to 10 కిలోమీటర్స్ నడిచినా తప్పలేదు. అంత లోపలికి ఉండేది వాటరు నేను చిన్నతనంగా ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం మేబీ అక్కడ ఏమంటారు ఇసుక ర్యాంపులు అవేవో పడ్డాయంట, అవేవో తీస్తున్నారు. వాటర్ కొంచెం ముందుకు వచ్చింది. అంటే మేము కూడా ఎక్కువ లోపలికి వెళ్ళలేదులేండి. కొంచెం పిల్లల్ని అది తీసుకుని వెళ్ళాం కాబట్టి మాకైతే చాలా భయం.
అలా వాటర్లోకి వెళ్ళాలన్నా జస్ట్ వెళ్తాము ఎవరైనా ఉంటే తప్ప, అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప, లేదు అంటే సింగిల్గా వెళ్ళాలంటే భయం. జస్ట్ అక్కడ వరకు వెళ్ళి చూసి జస్ట్ ఒక చిన్న పాయ్ టైప్లో ఉంటుంది, అక్కడ ఆడేసి వచ్చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఒక రీల్స్ తీసుకున్నాము, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మరి ఇంకో చూసారు ఎలా దొల్లుతున్నాడో. అండ్ మాకు కాకినాడలో ఉండగా బీచ్ బాగా అలవాటండి. రెగ్యులర్గా బీచ్కి వెళ్ళే వాళ్ళము. అండ్ వెళ్ళినా కూడా మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గోదావరికి వెళ్ళే వాళ్ళము. అంత పిచ్చి అనుకోండి వాటర్ అన్న అదే ఈ ఏమంటారు బీచెస్ గోదావరిలు అంటే అంత పిచ్చి అనమాట. ఎందుకంటే సరదా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనల్ని ఒకరు పిలిచే వాళ్ళు ఉండరు, ఒకరు అరిచే వాళ్ళు ఉండరు, ఏమి ఉండదు. మన ఆటేదో మంది, మన అల్లరేదో మనది, అలా ఉంటుంది. ఇంక మా పిల్లలు ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఇంకా సంథింగ్ రీల్స్ అవి చేస్తున్నారనమాట. అండ్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము ఉండే ప్లేస్లో ఒక కాలువ ఉండదు, ఒక గోదావరి ఉండదు, ఒక సముద్రం ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడైనా వర్షం వస్తే ఆడుకోవడం తప్ప ఇంక నార్మల్గా వాటర్ అనేది తక్కువ. ఇట్లాగా వెళ్ళినప్పుడే కదా కాలువల్లో గట్టా ఉండేది. అండ్ ఇక్కడ ఒక రీల్స్ అవి చేశాను, సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది, దాన్ని కూడా షేర్ చేసేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి, మీకేమైనా మీకు ఇలా ఇటువంటి ప్లేసెస్లో ఏమైనా స్వీట్ మెమోరీస్ ఉన్నాయా? ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ ఊరితో. అండ్ కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని అనుబంధాలు ఉన్నాయి, కొన్ని అలా చాలా ఉన్నాయన్నమాట. మీకు ఎలా అనిపించింది నా వీడియో ఏంటన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్. బాయ్.